ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత మహాపురాణము పంచమ స్కంధము 22వ అధ్యాయము. వేర్వేరు గ్రహముల స్థితి గమనముల వర్ణనము. పరీక్షిన్ మహారాజు నుడివెను. సుఖయోగీంద్ర, సూర్యభగవానుడు రాసుల వైపు సంచరించునప్పుడు మేరువునకు ధ్రువమండలమునకు కుడివైపున పోవుచున్నట్లు కనపడుచుండును. కాని వాస్తవముగా ఆయన గమనము కుడివైపున కాదని నీవు తెలిపితివి. ఈ విషయమును నేను ఎట్లు గ్రహింపగలను? శ్రీ సుఖదేవుడు ఇట్లు చెప్పెను. కుమ్మరివాని చక్రము తిరుగుచుండగా దానిపై చేరి దానితో పాటు తిరుగుచున్న చీమలు మొదలగు వాటి గమనము బయట నిలబడి ఉన్న వారికి వ్యతిరేకముగా కనిపించును. ఏలయన అవి వేర్వేరు సమయములయందు చక్రము యొక్క వేర్వేరు స్థానములలో కనబడుచుండును. అదే విధముగా ధ్రువమండలమును మేరు పర్వతమును ప్రదక్షిణముగా చుట్టివచ్చుచుండు కాలచక్రమును ఆశ్రయించియున్న సూర్యుడు మొదలగు గ్రహముల గమనము విపరీతముగా కానవచ్చును. వేదములు విద్వాంసులు కాలచక్రము గతిని గూర్చి తెలుసుకొనుటకు ఉత్సాహమును చూపుదురు. ఆదిపురుషుడైన శ్రీమన్నారాయణుడు లోక కళ్యాణము కొరకును జనుల కర్మశుద్ధి కొరకును తన వేదమయమైన కాలస్వరూపమును 12 మాసములుగా విభజించి వసంతాది 6 ఋతువులయందు వాటి గుణములను అనగా వాటి లక్షణములను నియమించును. ఈ లోకమునందు వర్ణాశ్రమ ధర్మములను అనుసరించువారు వేదములచే ప్రతిపాదింపబడిన చిన్న పెద్ద కర్మల ద్వారా ఇంద్రాది దేవతల రూపములోనున్న భగవంతుని ఆరాధింతురు. యోగులు యోగ సాధనల ద్వారా అంతర్యామిగా భగవంతుని భక్తి శ్రద్ధలతో ఉపాసింతురు. వీరు అందరును సులభముగా పరమపదమును పొందుదురు. సూర్యభగవానుడే సకల లోకములకును ఆత్మ. అతడు భూమికిని స్వర్గమునకు మధ్యమున స్థితుడై ఆకాశమండలమున కాలచక్రమునందలి 12 మాసములను నియమించుచున్నాడు. అవి మేషాదిరాసుల పేర్లతో సంవత్సరమునకు అవయవములుగానున్నవి. చాంద్రమానమును అనుసరించి ప్రతి మాసము శుక్లపక్షము కృష్ణపక్షము అని 2 పక్షములుగా వ్యవహరింపబడును. ప్రతి మాసము పితృయానమును అనుసరించి ఒక రాత్రి ఒక పగలు అగును. సౌరమానము ప్రకారము ఒక మాసము అనగా 2 నక్షత్రముల కాలమునకు సమానమగును. ఈ సంవత్సర కాలగమనమునందు 6వ వంతు పూర్తి చేసిన కాలమునకు ఋతువు అనబడును. ఆకాశమునందు సూర్యభగవానుడు సంచరించు కాలములో సగము సమయము అనగా 6 మాసములు అయనము. ఇది కూడా సంవత్సరము యొక్క అవయవమే అగును. సూర్యుడు స్వర్గమునకును భూమండలమునకును మధ్య ఆకాశమునందు సంచరించుచుండును. ఆయన సంచార వేగము ఆయా సమయములయందు మందముగను తీవ్రముగను సమానముగను ఉండును. దానిని బట్టి సంవత్సరము పరివత్సరము ఇడావత్సరము అనువత్సరము వత్సరము అను భేదములచే వ్యవహరించెదరు. ఇదే విధముగా సూర్యకిరణములకు పైన 1,00,000 యోజనముల దూరములో చంద్రుడు ఉండును. అతడు మిక్కిలి వేగముగా నక్షత్రముల కంటే ముందుగా పయనించును. సూర్యుని యొక్క 1 సంవత్సర మార్గమును చంద్రుడు 1 మాసమునందును సూర్యుని 1 మాసము మార్గమును 2 దినములయందును 1 పక్షము మార్గమును ఒకే దినమునందును తన ప్రయాణమును ముగించును. కృష్ణపక్షములో చంద్రుని కళలు క్షీణించుచున్నప్పుడు పితృగణములకు రాత్రింబవళ్ల విభాగము గల్గును. అట్లే శుక్లపక్షమున వృద్ధి చెందునప్పుడు దేవతలకు రాత్రింబవళ్లు ఏర్పడును. చంద్రుడు 30 ముహూర్తముల కాలములో అనగా 1 దినములో ఒక్కొక్క నక్షత్రమును అతిక్రమించును. చంద్రుడు అన్నమయుడు అమృతమయుడు అగుట వలన అతడు సకల జీవుల ప్రాణములకును జీవనములకును ఆధారమగును. మనోమయుడు అన్నమయుడు అమృతమయుడు అయిన పరమపురుషుడే 16 కళలతో గూడిన చంద్రుని రూపములో విలసిల్లుచున్నాడు. ఆ శ్రీహరియే దేవతల పితృదేవతల మనుష్యుల భూతముల పశుపక్ష్యాదుల సరీసృపముల వృక్షాది సమస్తమును పోషించుచున్నాడు. కనుక ఆ శ్రీహరిని సర్వమయుడు అని వర్ణించుట జరిగినది. చంద్రునకు పైన 3 లక్షల యోజనముల దూరమున అభిజిత్తుతో కూడిన 28 నక్షత్రములు గలవు. పరమాత్ముడు వీటిని కాలచక్రమునందు నియమించెను. కనుక ఇవి మేరు పర్వతమునకు కుడివైపున సంచరించుచుండును. ఈ నక్షత్రములకు పైన 2 లక్షల యోజనముల దూరమున శుక్రగ్రహము ఉండును. అతడు సూర్యుని యొక్క శీఘ్ర మంద సమానములగు గమనములను అనుసరించుచుండును.
అందువలన ఆ శుక్రుడు సూర్యునితో సమానముగా ఒక్కొక్కసారి ముందుగను ఒక్కొక్కసారి వెనుకగను మరి ఒక్కసారి అతనితో కూడి సంచరించుచుండును. శుక్రగ్రహము సర్వదా లోకములకు అనుకూలముగా వర్షములను కురిపించుచుండును. శుక్రుడు తన గమనముచే వర్షమును స్తంభింపజేయు గ్రహములను ఉపశమింపజేయునని భావింపదగును. శుక్రగ్రహమును అనుసరించియే బుధగ్రహము యొక్క గమనము కూడా వివరింపబడినది. చంద్రుని కుమారుడైన బుధుడు శుక్రునకు పైన 2 లక్షల యోజనముల దూరములో ఉండును. ఇతడు సాధారణముగా శుభంకరుడు. కాని ఈ సూర్యగతిని ఉల్లంఘించుచు సంచరించునప్పుడు పెనుగాలిని, మేఘములను, అనావృష్టి మొదలగు భయములను సూచించును. బుధగ్రహమునకు పైన 2 లక్షల యోజనముల దూరమున కుజ అనగా అంగారక గ్రహము ఉండును. ఇతడు వక్రగతిని సంచరింపనిచో ఒక్కొక్క రాశిని 3 పక్షముల చొప్పున 12 రాశులను దాటిపోవును. కుజుడు అశుభగ్రహము. సాధారణముగా ఇతడు అమంగళములను సూచించును. అంగారక గ్రహమునకు పైన 2 లక్షల యోజనముల దూరమున మహాత్ముడగు బృహస్పతి ఉండును. ఇతడు వక్రగతిలో లేనప్పుడు ఒక్కొక్క రాశిని 1 సంవత్సర కాలములో దాటుచూ పయనించును. సాధారణముగా ఇతడు బ్రాహ్మణులకు అనుకూలుడుగా ఉండును. బృహస్పతి పైన 2 లక్షల యోజనముల దూరములో శనైశ్చరుడు గోచరించుచుండును. ఇతడు ఒక్కొక్క రాశియందు 30 మాసములు అనగా 2.5 సంవత్సరముల వరకు ఉండును. కనుక అన్ని రాసులను దాటుటకు ఇతనికి 30 సంవత్సరములు పట్టును. ఇతడు సాధారణముగా అందరికిని అశాంతికారకుడు. ఈ గ్రహములకు అన్నింటికి పైన 11 లక్షల యోజనములు దూరమున కశ్యపాది సప్తర్షులు కనపడుదురు. వీరు అన్ని లోకముల శుభములను కోరుచూ శ్రీ మహావిష్ణువు యొక్క పరమపదమైన ధ్రువలోకమునకు ప్రదక్షిణము చేయుదురు. ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి 5వ స్కంధమునందు 22వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.